హలో అండి. అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. ఈరోజైతే ఇంకొక వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన ఛానల్‌ని ఎవరైనా కనుక ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల మరెన్నో వీడియోలు తీయటానికి మాకు ఒక ఎనర్జీ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వీడియోలోకెళ్ళిపోతే మాత్రం ఈరోజైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మా ఇంట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు అంటే అక్క చెల్లెళ్ళందరికీ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టము. గోంగూర పచ్చడి చేసిన రోజైతే మారు మాట్లాడకుండా అది బాగున్నా, బాగోలేకపోయినా ఒక పేరు కూడా పెట్టకుండా తినేస్తారనమాట. అలా అని గోంగూర పచ్చడి అంత టేస్ట్ లేకుండా నేను చేయనులెండి. ఈరోజు నేనెలా గోంగూర పచ్చడి చేస్తాను అంటే, మా అమ్మ ఎలా చేస్తుందో నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను. సో, అమ్మ ఎలా చేస్తుందో నేను ఈరోజు ఈ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. శుభ్రంగా గోంగూర ఇక్కడైతే నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆహ్, ఆయిల్ వేసి ఆయిల్‌లోనే ఆ తేమంతా పోయేదాకా మగ్గిచ్చేసాననమాట. మళ్ళీ ఎందుకంటే మనం ఇది పచ్చడి కొంచెం నిల్వ అయినా ఒక నెల రోజుల పాటైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోనవసరం లేదు. బయటే నిల్వ పెట్టుకుంటే చాలా బావుంటుంది. ఇక గోంగూరంతా బాగా మగ్గపెట్టుకోవాలనమాట. దాంట్లో వాటరంతా ఇంకిపోవాలి. ముందైతే ఇక సిమ్‌లో పెట్టేసాను. సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసుకున్నాను. బాగా అది మొత్తం దగ్గరకవ్వాలి. ఇంత కూడా వాటర్ ఉండకూడదు. ఆయిల్ అంతా పైకి తేలుతున్నట్టు రావాలనమాట. అలా వస్తేనే మనకి ఈ పచ్చడనేది ఎన్ని రోజులైనా ఉంటుంది. లేదనుకోండి కొంచెం తడి అంటే దాంట్లో తేమ పోకుండా అలాగే పచ్చిగా తేమగా ఉందనుకోండి పచ్చడి నిల్వ ఉండదు. మనం ఉప్పు గోంగూర పచ్చడి, పచ్చళ్ళు గోంగూర ఉంటది గదా! అలాగా స్టైల్‌లో ఉంటదనమాట. ఇప్పుడు మనం చేసుకునే ఈ పచ్చడి. సో, దీనంతా బాగా చూస్తున్నారు కదా! ఇలా ఆయిల్ అంతా పైకి రావాలి. ఇంకా తర్వాత గోంగూరకి సరిపడా ఎండుమిరపకాయలు, ధనియాలు, ఇంకా తాలింపు గింజలు ఇవి తీసుకోవాలనమాట. తాలింపు గింజలు వేస్తే చాలా బావుంటది. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇక ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్‌లో కొంచెం ఆయిలేసుకొని, ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత ముందైతే తాలింపు గింజలేసుకొని, తాలింపు గింజలు కొంచెం దోరగా అయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి ధనియాలు వేసుకోవాలి. 1 బై 1 అలా వేసుకోవాలనమాట. ధనియాలు గూడా కొంచెం వేగిన తర్వాత అంటే అవి మాడకూడదు. అవి వేగేసిన తర్వాత ఎండుమిరపకాయలు గూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు గూడా వేసుకొని అవి అన్నీ చక్కగా మాడకుండా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టే వేయించాలనమాట. మనమైతే ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ దగ్గరే ఉండాలి. పక్కకి వెళ్తే మళ్ళీ అవి అడుగంటుతూ ఉంటాయనమాట. సో, ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి. ఇక్కడ నేనింకా ఇంట్లో అరటిపళ్ళున్నాయనమాట. అరటిపళ్ళు ఉంటే ఇంకా వాటిని జ్యూస్ చేసి కొంచెం హార్లిక్స్ వేస్తున్నాను. నాకు, మా వారికి. మా అబ్బాయి తాగడులెండి. అందుకని చెప్పి మా ఇద్దరికైతే చేశాను. సో, చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో చేసుకుంది గదా! ఇక ఈ పచ్చడికైతే నేను మిక్సీలో వేసి పెట్టేశాననమాట. రోలుంటే రోట్లో నూరుకుంటే బావుంటుంది. అమ్మ రోట్లోనే నూరుతుంది. దీనికి తాలింపుకి కావాల్సినవి తాలింపు గింజలు, కరివేపాకైతే చెట్టుదనమాట ఫ్రెష్‌ది. ఎండుమిరపకాయలనమాట. ఇక నేనైతే పచ్చడిలోనే వెల్లుల్లి ఏసాననమాట. కొంతమందయితే ఇలా నూనె తాలింపులో గూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటదనమాట. సో, తాలింపనేది ఎక్కడ గూడా మాడకుండా ఉండాలి. అప్పుడే పచ్చడి చాలా రుచొస్తుందనమాట. మీరు నమ్ముతారో నమ్మరో గానీ, మా అమ్మయితే ఇప్పటికి గూడా ఈ పచ్చడి కానీ, పచ్చిమిరగాయల టమాటా పచ్చడి కానీ, ఏవైనా సరే రోటి పచ్చళ్ళు, రోట్లో చేసేవి ఏవైనా గూడా రోట్లోనే చేస్తుందనమాట. ఆఖరికి కారప్పొడి కూడా మనం టిఫిన్‌లోకి వేసుకునే కారప్పొడి గూడా అమ్మ రోట్లోనే వేస్తుంది. తనకి అంత ఓపిక అనమాట. కానీ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అంత ఓపిక ఎక్కడుందండి. ఈ మిక్సీలు, గ్రైండర్లు వచ్చిన తర్వాత. కానీ కాస్త ఓపిక చేసుకొని రోట్లో కనుక ఈ పచ్చడి చేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయన్నమాట. మనం మిక్సీలు, గ్రైండర్లు వేసుకున్న దానికంటే కూడా రోట్లో నూరుకున్నవైతే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. సో, మన గోంగూర పచ్చడైతే రెడీ అయిపోయింది. కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందనుకోండి ఈ పచ్చడి. ఇక ఈ పచ్చడి చల్లారిన తర్వాత నేనైతే ఒక బాక్స్‌లోకి స్టోరేజ్ చేసుకుంటాననమాట. ఇక ఈ గోంగూర పచ్చడిలోకి వేడి వేడి అన్నం వేసుకొని, నెయ్యి తినేవాళ్ళు నెయ్యి వేసుకొని, ఆమ్లెట్ కనుక వేసుకొని, లేదా ఉప్పు చేప తినేవాళ్ళు ఉప్పు చేప ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మాటల్లో చెప్పలేము. సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే